నల్గొండ వరంగల్ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు అంతా సిద్ధమైంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 118, భద్రాద్రిలో 55 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఖమ్మంలో 50,676 మంది పురుషులు, 33,199 మంది మహిళలు ఉన్నారు. పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఖమ్మం నుంచి కదీర్ అందిస్తారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి రేపు ఎన్నిక జరగబోతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఎస్ఆర్ఎన్ బీజేఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది కొనసాగుతూ ఉంది. ఉదయం 9 గంటల నుంచి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నారు. ఏ బూత్కి ఎన్ని సామాగ్రిని పంపించాలి, ఎటువంటి సామాగ్రిని పంపించాలని చెప్పేసి ఇక్కడ అధికారులను నిర్దేశిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు సంబంధించి మొత్తం 12 జిల్లాలు మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే 4,63,839 ఓట్లు ఉండటం జరిగింది ఉన్నాయి ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో పట్టభద్రులను చూసుకున్నట్లయితే 1,20,000 వరకు పట్టభద్రులు ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే 3 పార్టీలు బరిలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ తరఫు నుంచి రాకేష్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే గతంలో పోటీ చేసి స్వల్ప తేడాతో అంటే 2వ ప్రాధాన్యత ఓటుతో పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందడం జరిగింది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ఇటు కమ్యూనిస్ట్ పార్టీలు, అదేవిధంగా టీజేఎస్, అదేవిధంగా అనేక ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలుపుతుండడం, దాంతో పాటుగా ఖమ్మం జిల్లాలో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభ్యర్థులే ఉండటం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండటంతో తీన్మార్ మల్లన్న గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కానుంది. జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మొత్తం 118 పోలింగ్ బూత్లు ఉన్నాయి. దీనికి సంబంధించి అన్ని జంబో బాక్సులన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన క్లాత్ ను కూడా మొత్తం సిద్ధం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈసారి అభ్యర్థులు సంఖ్య ఎక్కువగా ఉండటం కారణంగా జంబో బాక్సులను ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ జీపీఎస్ సిస్టమ్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జీపీఎస్ సిస్టమ్ ఎందుకంటే బాక్సులను తరలించే క్రమంలో, అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియ జరిగే సమయంలో కూడా ఖచ్చితంగా బ్యాలెట్ బాక్సులకు జీపీఎస్ ప్రక్రియ అనేది ఉండాలని చెప్పేసి దీన్ని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, అదేవిధంగా ఎటువంటి రాంగ్ ట్రాక్ జరగకుండా ఉండటం కోసం జీపీఎస్ ను ఇక్కడ ఏర్పాటు చేసినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలో ఓట్ల సంఖ్య దాదాపుగా గణనీయంగా ఈసారి పెరగటంతో ఈసారి ప్రతి ఒక్కరు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది అని అంటే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయడం కారణంగా ఈ బైపోల్ వచ్చిందని చెప్పేసి తీర్మాల్ మన్నన చెప్తున్నారు. అదేవిధంగా అన్ని జిల్లాలో ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఎన్నికను కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా బీజేపీ తరపు నుంచి కిషన్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం అనేక మంది ఇక్కడికి వచ్చి టూర్ను ఏర్పాటు చేయడం జరిగింది. బీఆర్ఎస్ తరపు నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా అనేక మంది నాయకులు కూడా జిల్లాకు వచ్చి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో పాటుగా అనేక మంది గ్రాడ్యుయేట్స్ ను ఏ విధంగా ఓటు హక్కు వినియోగించుకోవాలనే దానిపైన వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే 2వ అభ్యర్థిగా ఉన్న తీన్మార్ మల్లన్నకు ఓటు వేయాలి అని అంటే 1వ ప్రాధాన్యత కింద వేయటం అని చెప్పేసి అవగాహన కల్పించారు. అదేవిధంగా రాకేష్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి వాళ్ళు కూడా వాళ్ళ అభ్యర్థులతో, అదేవిధంగా వాళ్ళ నాయకులతో సమన్వయం చేసుకొని వాళ్ళందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ కూడా బస్సులన్నింటినీ కూడా సిద్ధం చేశారు. ఇక్కడ అన్ని చోట్ల కూడా 144 సెక్షన్ ని అమలు చేస్తా ఉన్నారు. 144 సెక్షన్ తో పాటు ఎక్కడ నలుగురు ఉండకూడదు అని చెప్పేసి ఈసారి చాలా కఠినంగా అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. అన్ని ఆంక్షలన్నింటినీ కూడా ప్రస్తుతం సిబ్బంది అంతా కూడా ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో ఏ విధంగా పాల్గొవాలి, అక్కడ ఒకవేళ టెక్నికల్ ఇష్యూస్ వచ్చినట్లయితే వాటిని ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలనే దానిపైన వాళ్ళకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం అందరు అధికారులు వాళ్ళ యొక్క పోలింగ్ స్టేషన్లకు తీసుకువెళ్లే బాక్సులతో, అదేవిధంగా సామాగ్రితో మొత్తం సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడికి వచ్చిన అధికారి జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ అన్నింటినీ పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. అధికారులకు ఎటువంటి సామాగ్రి అందచేయాలి, వాళ్ళను రేపు ఎటువంటి నిబంధనలు పాటించాలి అనే దాని గురించి ఇక్కడ శిక్షణ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనా కానీ రేపు ఉదయం తర్వాత పోలింగ్ శాతం పెరిగితే తప్ప పార్టీల్లో ఆశ మరింత పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది మొత్తంగా దీనికి సంబంధించిన అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ హర్షతో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.